అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి కుమార్ గారు, సిఎస్ఐ హాస్పిటల్ డైరెక్టర్ భీమ్గల్. ఇక్కడ భీమ్గల్ మండలం పురంపేట గ్రామంలో మా సిఎస్ఐ హాస్పిటల్ తరఫున ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క వైద్య శిబిరాన్ని 24 ముగించుకొని 25వ వైద్య శిబిరాన్ని ఈ పురంపేట గ్రామంలో పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు వీడీసీలు కానీ, మాజీ సర్పంచులు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ అండ్ యువకులు కానీ, వీడీసీ సభ్యులు, అధ్యక్షులు అందరూ కూడా సహకరించారు. వాళ్ళకు ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ రెయిన్ సీజన్లో సీజనల్ వ్యాధులు కాకుండా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాలి. పరిశుభ్రత ముఖ్యంగా ఇక్కడ ఇంట్లో కానీ బయట కానీ వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఈ కార్యక్రమానికి మా డాక్టర్ బృందం డాక్టర్ సూర్యనారాయణ గారు జనరల్ ఆపరేషన్లు మరియు ఫీవర్ గురించి చూస్తారు. అంతేకాకుండా డాక్టర్ జైపాల్ గారు పిల్లల డాక్టర్ గారు, ఇక్కడ చిన్నపిల్లల వైద్య నిపుణులు కూడా ఉన్నారు. శ్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ ఎల్ ప్రదీప్తి, అంతేకాకుండా డాక్టర్ అనిల్ కుమార్ గారు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామస్తులకు మరియు మా స్టాఫ్ బృందానికి, డాక్టర్లకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క క్యాంపు నిర్వహించి ఇప్పటి వరకు 1 గంట గడిచిపోతుంది. ఇప్పటి వరకు ఒక 150 నుంచి 200 మంది అయిపోయారు. అంతేకాకుండా ఇంకా సుమారుగా ఇంకొక 100 మంది వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఒక 300 మందిని మేము చూసేటట్టు ఇక్కడ వాతావరణం కనబడుతుంది. ఇప్పటివరకు ఎన్ని సర్జరీస్ ఎన్ని చూసారో చెప్పండి. ఈ యొక్క క్యాంపులో ఇప్పటి వరకు మాకు ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఈ పురంపేట గ్రామంలో సుమారు ఒక 8 మంది రావడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క మా క్యాంపు 25వ క్యాంపు 24 ముగించుకొని 20వ క్యాంపులోకి మేము అడుగు పెడుతున్నాం. కాబట్టి ఇప్పటి వరకు సుమారుగా మేము అన్ని ఆపరేషన్లు, కుటుంబ నియంత్రణ కావచ్చు, చిన్న జనరల్ సర్జరీ కావచ్చు, ఇంకా చిన్న ఆపరేషన్ కావచ్చు, టోటల్గా సుమారుగా ఇప్పటి వరకు ఒక 300 నుంచి 400 ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరిగింది. గ్రామంలో శివసాయి హాస్పిటల్ వారి సంస్థ వారు ఇక్కడ క్యాంపు వేయడం జరిగింది. ఇది వాస్తవంగా ఇది మన భీమ్గల్ మండలంలో భీమ్గల్ లోపల హాస్పిటల్ పెట్టుకున్న ఫస్ట్ టైం ఇటువంటి కార్యక్రమం చేయడం మా ఊరుకు, మా భీమ్గల్ మండలికే చాలా గర్వకారణం. ఎందుకంటే ఇట్లా క్యాంప్ వేయడం అనే ఆలోచన అందరికీ రాదు. ఈ శివసాయి సంస్థ వారికి వచ్చింది కాబట్టి మా గ్రామం తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి పని. ఆయన ఇక్కడ ఎంతమంది పేషెంట్లు ఉన్నా ఏమున్నా ఇక్కడ పురంపేటకు వచ్చి ఈ క్యాంపు నడపడం అనేది మంచి గొప్ప కార్యక్రమం. దీన్ని మేము మా గ్రామం తరఫున, మా తరఫున అభినందిస్తున్నాము.
వారికి మా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది అందరికీ రాదు, ఆలోచన కూడా ఎవరికి రాదు. ఆయనకు వచ్చిందంటే ఆయన మనసు ఎంత గొప్పతనం అనేది మనకు అందరికి అర్థమవుతున్నది. ఎవరో ఏదో ఆశించి చేస్తారు, కానీ ఆ సంస్థ వారు ఏం ఆశించకుండా మాకు గత వారం రోజుల నుంచి చెప్తున్నారు, మేము క్యాంప్ వేస్తాం ఈ ఊర్లోని డాక్టర్ గారు చెప్పారు, వీళ్ళ సంస్థ అందరూ చెప్పడం జరిగింది. ఇప్పుడు మా గ్రామం తరఫున మా తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా సంతోషమైన విషయం. ఓకే, థ్యాంక్ యూ.